బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి అప్పుడప్పుడు. ఇది వరకు అయితే చాలా సీజన్ కి కూడా చాలా బాగా చూసేవాళ్ళం. బిగ్ బాస్ వీకెండ్ లోని ఫస్ట్ నుంచి కూడా ఎన్టీఆర్ సార్ చూసిన కాడి నుంచి మన నాన్నగారు చేశారు, నాగార్జున గారు చేస్తున్నారు. సీజన్ అంతా ఇప్పటి వరకు కూడా బాగానే ఉంది. కాకపోతే ఈ సీజన్ లో ఏదో ఆర్టిస్టులు వాళ్ళు ఆట ఆడేది కూడా మంచిగా అనిపించలేదు. కొట్లాడుకోవడం, ఆరవడం, చేయడం, ఒకరి మీద ఒకరు వెంటెత్తిరడం, లవ్ ట్రాక్ ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఇది వరకు ఆ ఇంట్రెస్ట్ అయితే ఈ సీజన్ ఇంట్రెస్ట్ ఉంటలేదండి. మీరేమంటారండి? ఇది వరకు అయితే బిగ్ బాస్ వస్తుందంటే చాలు మాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది. రేపేం జరుగుద్ది చూద్దాం, వాళ్ళు ఎలాగ ఆడుతున్నారు, వీళ్ళు ఎలాగ ఆడుతున్నారు, అంతా మంచిగా ఉండేది. కాకపోతే ఇప్పుడైతే సీజన్ గురించి కొంచెం వీడు మంచిగా ఆడి మంచి పేరు తెచ్చుకుని జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటే బాగుంటుందని అందరికీ కూడా చెప్తున్నాం. రోజు చూస్తున్నారా? చూస్తున్నామండి. ఒక్కోసారి కరెంట్ ప్రాబ్లం సోనియా అమ్మాయి వెళ్ళిపోయింది కదా, అవునవును. వెళ్ళిపోవడం కరెక్ట్ అంటారా? అదే కదా మరి తెలీదు దానిలో ఏమేమి జరుగుతున్నాయి ఏంటో మనకు మాత్రం తెలీదు. మా ఇంట్లో ఒకసారి కరెంట్ ఉంటే ఒకసారి ఫోన్ లో చూస్తుంటాం. అలానే కటోనిటీగా చూద్దామంటే మేము కూడా మణికంఠ ఎలా ఆడుతున్నాడమ్మా? ఆడుతున్నారు, బాగానే ఆడుతున్నారు. ఆట విషయంలో ఒక్కొక్కరు బాగానే ఆడుతున్నారు. కానీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు అయితే ఒకరి మీద ఒక కసి కోపం అన్నట్టు పట్టుదల ఒక ఆట ఆడినట్టు ఉండేదండి ఫస్ట్ బిగ్ బాస్. ఇప్పటి వరకు సీజన్ ఇప్పుడు 8 కదండి, 7 వరకు కూడా మేము చాలా బాగా చూసాం. ఏ రోజు మిస్ కాకుండా చూసేవాళ్ళం. ఈ సీజన్ లో మీకు కంటెస్టెంట్ ఎవరు నచ్చారు బాగా? అంటే ఎవరో ఒక ప్లేయర్ పేరు ఏమైనా చెప్తారా? అట్లా ఏం చేస్తున్నాం కానీ ఆడుతుందే కానీ ఆమె పెద్దగా నోరేసు పడిపోవడం, ఆమెతో ఏదో అంటున్నారు అనుకోవడం. చాలా మంది కూడా నాతో ఫోన్ చేసి అడుగుతున్నారు ఏమనంటే బిగ్ బాస్ వీక్ లో చూస్తున్నావా లేదా అంటున్నారు. చూస్తున్నామన్నా ఇలా అంటున్నారు. వాళ్ళే ఏముందన్నా తెలియదు కానీ సార్ మాకైతే చూస్తున్నాము. అయితే ఇది వరకు అంతా అందరూ ఏమనుకుంటున్నారంటే నాగార్జున గారు ఎలా చూస్తున్నారు ఇలాంటి ఆర్టిస్టుని, ఇలాంటి వాళ్ళని. బొక్క పిల్లలు ఎలా ఆడుతున్నాడు మణికంఠ? బొక్క అంటే చూడకూడదు, బక్క పిల్ల ఆడుతున్నాడు.